నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది. నిన్న నామినేషన్ వేసిన ఆయన ఈరోజు 24వ వార్డు ధనిమిరెడ్డి వీధిలో శివపురంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను మరొకసారి ప్రభుత్వాన్ని మద్దతు తెలపాలంటూ ఇంటింటికి తిరిగి ఆయన మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ శ్రేణులందరూ కూడా తరలివచ్చారు. పార్టీ వార్డు ఇన్ఛార్జ్ యాకా శివ, అలాగే ధనిమిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లందరూ కూడా ఈ సందర్భంగా కార్యక్రమంలో సన్యాసపాత్రుడు, పార్టీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వార్డు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం ఉంది. జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడం తప్పంతో ప్రధానమంత్రి నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున ర్యాలీ కూడా చేశాను. నిజంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకు అభిమానులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు 2019 ఎన్నికల్లో కేవలం జగనన్న మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇక్కడ 25,000 మెజార్టీ గెలిచారు. అంటే ఒక నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అందించారు. అందుకని ఈరోజు మనం ఏ వార్డుకి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవంగా ఉన్న వాటినే గౌరవిస్తారంటే కేవలం జగనన్న పథకాల వల్ల. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది కూడా గతంలో చెప్పాం, మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరొక 10-15 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. భారీ ఎత్తున ఎప్పుడు చెప్తాము, ఎట్టి బస్సులు కూడా 30,000 పైగా మెజార్టీతో మేము గెలుస్తాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. దానికి తోడు ఇక్కడున్న మున్సిపాలిటీ టౌన్లో ముఖ్యంగా సన్యాసపాత్రి గారి పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తున్నాం. ముఖ్యంగా నర్సిపేట మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఎట్టి బస్సులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియవచ్చు. నమస్కారం తెలుసుకుంటాం. జై జగన్ రిలీజ్ చేస్తారని చెప్పి అంటున్నారు. అంటే ఒక నమ్మకం ఉంది ప్రజలందరూ కూడా. జగనన్న మాట ఇచ్చాడంటే తప్పడు. ఒక మేనిఫెస్టో గతంలో 2019లో ఏ విధంగా మేనిఫెస్టో పెట్టాడో 99% మేనిఫెస్టోని మనకి క్లియర్ చేశారు కనుక, అందించారు కనుక ఒక నమ్మకం ఉంది జగనన్న మీద. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే 2014 ఎన్నికలు సుమారుగా 600 హామీలు, అదే ఆచరణ సాధ్యంగా హామీలు 600 హామీలు ఇచ్చి కనీసం 10% కూడా అమలు చేయలేదు. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వాన్ని చూశారు, జగనన్న మేనిఫెస్టోని చూశారు, చంద్రబాబు మేనిఫెస్టోని చూశారు. చంద్రబాబు మేనిఫెస్టో ఏంటంటే చెప్పింది ఒకటి కూడా చేయలేదు. జగనన్న 99% పెట్టారన్న సంగతి, మన అమలుపరిచారన్న సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అందుకనే రేపు జరగబోయే 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. ఎట్టి బస్సులు కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తారు సార్. థ్యాంక్ యూ. నవరత్నాలు అన్నారు కదండి. మొత్తం